2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఒక్కరికి ఐడెంటిటీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలనేది కేంద్రం యొక్క లక్ష్యం. ఎందుకు అంటే మీ కష్ట సుఖాలు మీకు ప్రభుత్వం ఏ పథకం అందాలనుకున్నా మా ద్వారానో వ్యక్తుల ద్వారానో అందిస్తే వ్యక్తులు మంచిగా ఉంటారు, చెడు ఉంటారు. అదే మీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ మీ అకౌంట్లో పడతాయి. మీరు ఇప్పుడు చాలా మీకు అనుభవం ఉంది, మీ అకౌంట్లో మెసేజ్ వస్తున్నది. మీరు ఈవెందో ఎక్కడి దాకా వచ్చినాము, మీరు అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఫోన్పే గూగుల్ పే చేసుకోవాలంటే కూడా ఏమడుగుతారు, అకౌంటే కదా. అకౌంట్ ఉంటేనే లింక్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆ స్థాయికి కూడా వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ అక్కడ వేసిరు వాళ్ళు. అటు నుంచి ముందుకు వెళ్ళిరు. ఈరోజు మీకు మోడీ డబ్బులు పడుతున్నాయన్నా, రైతు బంధు పడుతుందన్నా, బ్యాంక్ అకౌంట్ ఉన్నది కాబట్టే అటు నుంచి అకౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. అట్లా ప్రభుత్వము మీకోసము కేంద్రం నుంచి ఏమేమి తెస్తున్నాయో చెప్పాలి అనే ఉద్దేశంలో. ఇవన్నీ కాదు, అకౌంట్లు వేసేసారు, అన్నీ అయిపోయినాయి, చాలా హాయిగా బతుకుతాము. కానీ సడన్గా ఒక ఉపద్రవం వచ్చి పడ్డది మన మీద. ఏంది? కరోనా. అంతా అతలాకుతలమైపోయినాం. అతలాకుతలమైపోయి ఎవడు బతాడో ఎవడు వస్తాడో తెలియదు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకేం చేశారు, మోడీ గారు ఏం చేశారు, కేంద్రం నుంచి కరోనా ఇంజెక్షన్ మీరందరూ చూసారు కదా. ఇంటింటికి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈరోజు మనం దర్జాగా ఇట్లా బతికినామంటే కారణం మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రీగా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. 120 కోట్ల ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తాడా ఈయన అంటున్నాడు. ఈయన మాట నెగ్గుతాడా? ఇది ఖచ్చితంగా నెగ్గలేనితనము. ఇది భారతదేశం ఫెయిల్ అవుతుంది అనుకున్నది. కానీ చేసి చూపించినాం. అందరం ఇంజెక్షన్ తీసుకున్నామా లేదా? తీసుకున్నాం. మన ఐక్యమత చాటినామా లేదా? ప్రపంచమే ఆశ్చర్యపోయింది, అరే భారతీయులు ఇంత ఐక్యమంగా ఉన్నారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రధానమంత్రి ఏమి చెప్తే అది ప్రపంచం వింటుంది. మీరు చప్పట్లు కొట్టంటే చప్పట్లు కొట్టిర్రు, పల్లెలు కొట్టంటే పల్లెలు కొట్టిర్రు. అవునా కదా? మొన్న కూడా గుడిలో టపాకాలు మోసిర్రు. ఎవరన్నా అబ్జెక్షన్ చేసిరా? అంటే ఆయన ఆచరించి చూపించి మళ్ళీ చెప్తున్నాడు. అట్లాంటి ఆదర్శమైన నాయకుడు మనకు ప్రధానమంత్రిగా దొరికింది. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉక్రెయిన్ కానీ రష్యా కానీ 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఏడ బాంబు పడుతుందో తెలియదు. 2 దేశాలకు ఇంట్లో ఒక ఇద్దరు కొట్టుకుంటే ఊరు పెద్దపై పంచాయతీ తెంపుతాడు. ఇద్దరు దొంగలైనాకో ఏం చేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. వీళ్ళు ఎంత చెప్పినారు రా, వీళ్ళు దొంగలు రాని పక్కకి పోతాం. ఇది రోజు జరుగుతుంది. అట్లా 2 దేశాలు ఎప్పుడు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు సంవత్సరం అయింది. ఎవరు మాట్లాడారు వాళ్ళతో. ఈయనతో కొందరు, ఈయనతో కొందరు, ఇద్దరు కలిపి ఓడలేడు. కానీ ఏం చేస్తుంది, అన్ని దేశాలు మీరు మాట్లాడురు అంటుంది భారతదేశం. మీరు భారతదేశం మాట్లాడాలా అంటే మనకు ప్రపంచంలోనే ఆ గొప్ప ఖ్యాతి తీసుకుపోయారు మన మోడీ గారు. ఇప్పుడు ఆ 2 దేశాలతో మాట్లాడుతున్నారు. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఇక్కడ మీరు చూసారు కదా 500 టూర్లు చేసారు. 193 దేశాలు తిరిగారు. అక్కడ మన భారతదేశము, మన భారతీయుల గురించి అక్కడ ఆ స్థితిలో ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంది, కేంద్రం యొక్క లక్ష్యం ఏంది, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఉండాలి. అంటే హెడ్ మాస్టర్ స్కూల్కి అట్లా మనం ప్రపంచానికే హెడ్ మాస్టర్ ఉండాలి. అట్లా ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అది మీ లోపల కూడా ఉండాలి. నాకేమిచ్చింది, నాకేం చేసిండు మోడీ, నాకేం చేసిండు రేవంత్ రెడ్డి, నాకు సీఎం ఏం చేసిండు, నాకు సర్పంచ్ ఏం చేసినాడు, మీరేం చేసిండు దేశానికి అని కల్పించాలి. కేంద్రం పథకాలు మీకు అందిస్తూ మీకు కూడా బాధ్యత ఉన్నది దేశానికి సర్వీస్ చేయడం. అట్లా పోతూ ఉంటారు, నల్ల వారుతుంది కానీ అదే పోతారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, సర్పంచ్ ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు, వార్డు మెంబరు అని అనుకుంటూ పోతాం. మరి నువ్వు ఒక 2 అడుగులు పక్కేసి నల్ల ఆపేసాం అనుకో, నువ్వు కూడా దేశభక్తే. దేశభక్తి అంటే పోయి తుపాకీ పట్టుకొని అని కాల్ చేస్తే పాకిస్తాన్ వాణిని కాల్ చేస్తేనే కాదు, అక్కడ నల్ల పనిచేసాం అనుకో నీకు కూడా దేశభక్తి. పోతుంటాం, తింటాము, ఇట్లా అని ఛాయ్ కప్పు అటు పడేస్తాం, అక్కడ డ్రైనేజ్ ఉంటే అలా పడుతుంది.
ఇప్పుడు ఇది దేశభక్త్యా? ఇట్లా పడేసినావు, ఆడ ఒక డస్ట్బిన్ ఉన్నది పక్క పడ్డది, పోయి తీసి మళ్ళీ వేసినావు అనుకో, ఆ పక్కకు ఛాయ్ తాగేటోడు చూస్తాడు, వాడు కూడా పోయి నడుచుకుంటే అని లేస్తాడు. అవునా కదా? ఇంట్లో చిన్నపిల్లాడు మనం ఏం నేర్పుతా అది నేర్చుకుంటాం, తెలుసు కదా. చిన్నపిల్లలు చిన్నగా ఉంటారు, అప్పుడే 3 ఏళ్ళు 5 ఏళ్ళు, వాళ్ళు కూడా చీపురు కట్టి ఉడుస్తారు, అమ్మ ఉడుస్తూ ఉంటే. ఎందుకు? ఆమె కూడా ఇట్లా ఉడాలా అని చూసి నేర్చుకుంటుంది. అట్లా దేశభక్తి అనేది ఎన్నో కాదు, మీ ఊర్లో కూడా నిర్మించుకోవచ్చు. ఇట్లా నరనరాల్లో మన భారతీయుల్లో ఐక్యమత్య తీసుకురాలి. ఫస్ట్ మీకు దేశభక్తి నేర్పాలి, మీకు పథకాలు అందించాలి, మీ నుంచి రిక్రూట్మెంట్లు ఏమున్నాయో అవి తీసుకోవాలి. అప్పుడు మనం ఐక్యమంతం ఉన్నప్పుడు ఏ దేశమైనా ప్రపంచంలో ఎవరైనా సరే మనం ఐక్యంగా ఉన్నామని తెలుసుకోవచ్చు. లోపల మనం ఐక్యంగా లేదని తెలుసుకుంటే ఎవరికైనా మనం తక్కువ అనిపిస్తాం. కాబట్టి ఆ లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నది. అందుకోసమే మీరు చాలా యాక్టివిటీస్ పాట ఉంది. మనకి ఏంటంటే సంవత్సరంలో తీసుకున్న సంవత్సరంలో మనము వడ్డీ కట్టుకొని రెగ్యులర్ చేసుకుంటే మనకు 3% సెంట్రల్ గవర్నమెంట్ మనకు వడ్డీ మాఫీ ఇస్తుంది. మనకింద 7% వడ్డీ పడుతుంది క్రాప్ లోన్కి. 7%లో మనకు 3% అంటే 3% మనకి గవర్నమెంట్ వడ్డీ మాఫీ కింద ఇస్తారు. అదే మన సంవత్సరంలో కట్టుకునే వాళ్ళకి మాత్రమే. సంవత్సరం దాటితే ఆ వడ్డీ మాఫీ రాదు, ప్లస్ అధిక వడ్డీ మీకు పడుతుంది. కాబట్టి ఏంటంటే క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు సంవత్సరంలో కట్టుకుంటే మనకు 3% వడ్డీ మాఫీ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఇంకా మనకు లైన్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఇంకా హౌజ్ అని చెప్పి 2 లక్షల పథకం ఉన్నది. వాళ్ళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే వేయడానికి అప్లికేషన్ పెట్టుకోండి, 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వేరే స్కీము, కేంద్ర ప్రభుత్వం వేరే స్కీము. మళ్ళీ ఇది వచ్చి మేము అడబెట్టుకున్నాం కదా రాష్ట్ర ప్రభుత్వంలో, ఇది రాదనుకుంటే ఇది కూడా పెట్టుకోండి, వస్తుంది. కేంద్రం ఇవ్వచ్చు, రాష్ట్రం ఇవ్వచ్చు. మోడీ పైసలు డబ్బులు కొందరికి ఫ్యామిలీలో ఎట్లా అంటే నాయి కూడా కట్టనే అట్లనే, అంటే మీకే కాదు సార్. ఇంతకుముందు ఫ్యామిలీలో ఈకేవైసీ ఆన్లైన్ లేనప్పుడు తండ్రికి వచ్చినాయి, కొడుకు వచ్చినాయి, ఒక్కొక్క ఇంట్లో భార్యకు వచ్చినాయి, భర్తకు వచ్చినాయి. మేడం ఈకేవైసీ ఎప్పుడైతే ఆన్లైన్ చేసినామో మనము ఒకరికి వచ్చినాయి, ఒకరికి కట్ అయినాయి. ఇప్పుడు అందరి ప్రాబ్లం అదే, వాళ్ళు తెలుసుకోనికే ఈకేవైసీ పెట్టిర్రు. ఒకటే వస్తాయి, ఇంతకుముందు 2 వస్తుండే, ఇప్పుడు ఒకటే వస్తాయి ఇంట్లో. మళ్ళీ బ్యాంకులు ఏంటంటే ఆన్లైన్లో ఆధార్ కార్డులో బ్యాంకు లింక్ ఏది ఉన్నదో ఫస్ట్ పడ్డ బ్యాంకులో వాళ్ళవు మేడం ఆ డబ్బులు. నాది ఫస్ట్ ఎస్బీఐలో పడుతుండే డబ్బులు, ఇప్పుడు యూబీఐలో పడుతున్నాయి. నేను ఈడ స్టేట్మెంట్ తీపిస్తా ప్రతిసారి పోయి డబ్బులు. మళ్ళీ ఏవో గారికి ఫోన్ చేసిన భరత్ సార్కు, సార్ ఏంది డబ్బులు ఎస్బీఐలో పడుతుండే ఇంతకుముందు పడతలే అంటే మళ్ళీ అక్కడ పడుతున్నాయి. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో దాన్ని చెక్ చేసుకోరు మీరు. ఏ అకౌంట్లో ఒక్క అకౌంట్లో ఖచ్చితంగా పడుతున్నాయి డబ్బులు, కాకపోతే మనకు తెలుస్తలేదు అది. ఫస్ట్ మనకి ఎస్బీఐలోనో తెలంగాణ బ్యాంకులు వచ్చినాయి కాబట్టి టక్కన తీసుకుంటుంటే మీరు. ఇప్పుడు అట్లా లేదు అది. మీ ఆన్లైన్ మీ ఆధార్ కార్డు ద్వారా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో అందులో ఎక్క దాంట్లో ఖచ్చితంగా పడతాయి. అది ఒక కుటుంబానికి ఒక్కరికే పడతాయి. మీ రేషన్ కార్డులు వేరు వేరు డివైడ్ ఉంటే 2 పడతాయి. ఒకే రేషన్ కార్డులో 4 ఉన్నాం అనుకో ఒక్కరికి పడతాయి. ఇప్పుడు భార్య భర్తలు అత్త మామ వేరే వేరే రేషన్ కార్డులు అనుకో 2 పడతాయి. అది చూసుకోరి. సార్ వాళ్ళు చెప్పినట్టు ఏమేమి స్కీములు ఉన్నాయో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అందరి ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది, అందరు ఉండండి. ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఇస్తాము. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. మీరు అలానే వేసుకోరని చెప్పారు. అరే సపాటు కనుకోవాలని స్ప్రే చేస్తున్నాం, మీ కొట్టకున్నా సరే. ఉద్యోగాలు 10,000 ఇవ్వాలి, కొట్టేస్తున్నాం. ఇప్పుడు అసలు ఆపరేటింగ్